వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెనాలి పురపాలక సంఘంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. శనివారం కొత్తపేటలోని కార్యాలయంలో ఎన్నికల అనంతరం సంఘం యొక్క తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొందిన, మంత్రి పదవి పొందిన నాదెండ్ల మనోహర్ కు ఎంపీగా గెలుపొంది కేంద్ర పదవి పొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కి సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెనాలి ప్రాంత అభివృద్ధికి తమ సంఘం యొక్క సలహాలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 సంవత్సరాలలో తెనాలి మున్సిపాలిటీకి మంజూరైన నిధులన్నీ పక్కదారి పట్టాయని, వేసిన రోడ్లపైనే రోడ్లు వేశారని, మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. స్టేట్ గవర్నమెంట్ వచ్చిందేమో 18 కోట్లు, మున్సిపాలిటీ వారికి వచ్చిన ఆదాయం ఏమో 1,40,000 కోట్లు, 42 కోట్లు వచ్చిందని చెప్పారు. ఇంత ఆదాయం వచ్చినప్పుడు తెనాలి మున్సిపాలిటీలో ఒక్క పని కూడా చేయటానికి పేద పలుకులు పలుకుతూ అసలు తెనాలికి ఆదాయం లేదు, ఏం లేదు అని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్లో ఇవి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పి ప్రతిపక్షంలో చెప్తుంటే దాన్ని వాళ్ళ నోరు నొక్కేసేసారు. తెనాల్లో ఒక్క రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక నీటి కుళాయి కానీ, లేదా అభివృద్ధికి సంబంధించిన ఒక్క పని కూడా చేయకుండా అద్భుతంగా దేనికి పనికిరాని నాటికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా ఉన్న చట్టాలని వ్యతిరేకించేసి, రూల్స్ని వ్యతిరేకించి, వాళ్ళకి ఎక్కడైతే కమిషన్లు ఎక్కువ వస్తాయో ఆ పనులు మాత్రమే చేశారు. రోడ్డు మీద రోడ్డు వేసి మొత్తం రోడ్డు వేసినట్టుగా పెట్టారు. కొత్త రోడ్లు వేయాల్సిన బోళ్ళని ఉంటే మంచిగా ఉన్న రోడ్డు మీదే రోడ్డు. ఈ 5 ఏళ్లలో నేను గమనించింది, ప్రజలు గమనించింది ఏంటంటే రోడ్డు అవసరం లేని దగ్గర, ట్రాఫిక్ లేని దగ్గర రోడ్డు మీద ఎత్తు పెంచి కొత్త రోడ్డు వేసినట్టుగా బిల్స్ పెట్టుకున్నట్టున్నారు. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో తెనాలి అభివృద్ధి పద్ధతిలో చూసుకుంటే చాలా వెనుకబడి ఉంది. మరి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉన్నాయి, అవి పూర్తి చేయలేదు. అలాగే కెనాల్స్ కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కడ పడితే అక్కడ కాలువలు పూడుకుపోయి, ఆ పూడికలు పోకుండా ఎక్కడ పడితే అక్కడ దుర్గంధం వెలుగుతుంది అటువంటివి. అలాగే ఈ మధ్యనే మన తెనాల్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ పెట్టారు కానీ అవి ఇంకా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి ఉపయోగంగా తెచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ సంబంధించిన వారు. అలాగే తెనాల్లో ఇంకా అనేక సమస్యలు, మంచినీటి సమస్యలు ఉన్నాయి. అక్కడ పడితే అక్కడ ఈ మంచినీరు కూడా ప్రతిసారి డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ దాదాపు అన్ని రోజులు పూర్తిగా ఎవరికి ఇళ్ళకి మంచినీరు రావట్లేదు. అటువంటివి కూడా మున్సిపాలిటీ వాళ్ళ దృష్టికి తీసుకువచ్చి ఎక్కడైతే సమస్య ఉందో వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, అలాగే ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు ఈ దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవడం కానీ, అలాగే ఇంకా ప్రజలకు ఇబ్బంది పడకుండా రోడ్ల నిర్మాణం కానీ ఇటువంటివి చేపట్టి మనకు వచ్చిన నిధులు పూర్తిగా మన పట్టణ డెవలప్మెంట్కే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కొత్తగా ఎన్నికైన ఈ ఎమ్మెల్యే గారిని, అలాగే ఎంపీ గారిని, ఇద్దరు మంత్రులు కాబట్టి వారి ద్వారా వచ్చే నిధులు కూడా తెనాలి పట్టణ అభివృద్ధికి ఉపయోగించాలని కోరుకుంటూ సెలవు. తెనాలి డెల్టా ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి పట్టణం, చారిత్రకమైనటువంటి ఎంతో విలువ కలిగినటువంటి పట్టణం. జిల్లాని పోగొట్టుకున్నాం, తర్వాత ఎంపీ పోగొట్టుకున్నాం మేము. ఇప్పుడు రాజధానికి ఒక ఖచ్చితమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, రాజధాని ఎటు అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెనాలిని రాజధానిలో ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్ది తెనాలి నుంచి రాజధానికి వెళ్ళటానికి 6 లైన్ల కనెక్టివిటీ చేయగలిగినటువంటి రహదారిని, రాజధానిలో త్వరలోనే రైల్వే స్టేషన్ను కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి తెనాలి నుంచి కనెక్షన్ ఇవ్వవలసిందిగా కూడా వారిని మన మనోహర్ గారిని మేము కోరడం జరిగింది. రామనామం అందరినీ పరవశింపచేస్తుందని వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్సి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రామనామం, హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతలపై ప్రవచనం చేశారు. అనురక్తితో రామనామం పలికిన, రామాయణం చదివిన, రామకథ విన్నా
శ్రీరాముడు కనికరిస్తారని చెప్పారు. మనసు, మాట, శరీరం లగ్నం చేసి రామనామం రాయటం మహా తపస్సు వంటిదని పేర్కొన్నారు. ఆ నామాన్ని 3 సార్లు చెబితే విష్ణు సహస్రమని, ఇలా చేస్తే పాపం దహిస్తుందని, అనురక్తి కలుగుతుందన్నారు. సుందరకాండలో రాముడికి బదులు రామకథ ఉందని, దీనిని చెప్పినప్పుడు చనిపోయేవారు బతుకుతారన్నారు. ఇంతటి మధురమైన కథ లోకంలో మరొకటి కనిపించదని పేర్కొన్నారు. మనిషి ధర్మానికి కట్టుబడితే శాంతికి భంగం ఉండదని, దీని పునాది రామాయణంలో ఉందన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన వారికి కష్టాల నుండి విముక్తి లభిస్తుందని, మృత్యుగండం తొలగుతుందన్నారు. తొలుత చాగంటి కోటేశ్వరరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి రాజశేఖర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర సతీమణి మనోహరం తదితరులు హాజరయ్యారు. కపము, వాతము, పైత్యము మొదలవి అన్ని ప్రకోపించి నా ఊపిరి ఆడక, ఊపిరి అందక నేను కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఒక పక్క బంధువులందరూ బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు భగవంతుని యొక్క నామం స్ఫురించమంటే స్ఫురిస్తుందా, భయంతో చెమటలు పట్టేసి హడిగిపోతూ ఉంటారు. అప్పుడు నేను పలకగలనో పలకలేనో, నాటికి గుడి నీ నామస్మరణ చేతు. జ్ఞాపకం పెట్టుకో స్వామి, తెలిసో తెలియకో ప్రసంగవశాత్తు పౌర్ణమి నాడు ప్రదోష వేళలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో నేను అనుకోకుండా ఈ శుక్రవారం సాయంకాలం వేళ నాటికి గుడి నీ నామస్మరణ చేతు. శివిగిడవల్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేను, కానీ వీడు ఒకప్పుడు చెప్పాడు భగవన్నామం అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని నన్ను ఉద్ధరించవయా స్వామి అంటారు. భగవంతుని యొక్క నామములు ఏవైనా కూడా ఆయన యొక్క గుణావిష్కారము చేత వస్తాయి. అందుకే తెలిసో తెలియకో మీరు ఏ రూపాన్ని, ఏ నామాన్ని దృష్టిలో పెట్టుకోకుండా భగవంతుని యొక్క గుణములను వర్ణిస్తూ నేను భగవంతుడిని రక్షణ కోరుతున్నా అనే భావనతో పలికినప్పటికీ కూడా భగవంతుడు కదిలి వచ్చేటట్టు చేస్తున్నాడు. గజేంద్రమోక్షణ ఘట్టంలో నిజానికి గజేంద్రుడు ఏ ఒక్కరిని పేరు పెట్టి పిలవలేదు. ఆయన అన్నిటినీ విడిచిపెట్టేసి భగవంతుని యొక్క గుణములు ఒక్కటే చెప్పాడు. ఎవరి జనించు జగనొప్ప విలోపలనుడు లీలమయ్యప్పని ఎందుడిందు పరమేశ్వరుడెప్పుడు మూల కారణముడెప్పుడు నాది మధ్యయుడెప్పుడు సర్వము తానైన వాడెప్పుడు వాని ఆత్మహో ఈశ్వరుడి శరణంబు వేడగలన. శరణాగతి చేసి భగవంతుని యొక్క గుణములను మాత్రమే చెప్పాడు. అలా భగవంతుని యొక్క గుణములను ఒక్కటి చెప్పి పిలిచినంత మాత్రం చేత రక్షణ కోరుతున్నాడు. కాబట్టి మిగిలిన దేవతలు ఎవరు వెళ్ళాలని సంశయిస్తున్నప్పుడు విష్ణు స్వరూపంగా భగవత్తత్వం కదిలి వచ్చింది. అది కూడా ఆ శరణాగతి చేసేటప్పుడు కూడా నువ్వు ఏదో ప్రహ్లాదుని రక్షించడానికి అక్కడ స్తంభంలోంచి వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు వచ్చేటప్పుడు మొరలెరుంగుచుతను మొరడువాడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. కాబట్టి ఎక్కడో వైకుంఠములంలో నగరిలో ఆమూల సౌభంబుగా బలవంతారమనంతరమృతధర ప్రాతేందు కంతోపల పర్యంకరమా వినోదీయో అపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ యత పుయ్యాడించి సవరంభియై సిరిగియ్యప్పుడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారమును జీర్ణ భ్రగపతి మన్నింపడు ఆకర్ణికంకరథంబిల్లము చక్కనొక్కడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లక్ష్మి వెంటన అవరోధములాపము దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయుంబును ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యల వైకుంఠ పొలంబున కలుగుమా రాబాల గోపాలమున్న సరిపోతున్నాయి. భగవంతుడు తను తాను మరిచిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా భగవంతుని యొక్క గుణములు చెప్పే రక్షణ కోరినటువంటి గజేంద్రుడి కోసం పరిగెత్తుకొచ్చాడు. 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల ఎర్రనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్గా అయ్యన్న ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. అలాగే ఆయనను స్పీకర్ చైర్ వద్దకు సాదరంగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర పార్టీ నాయకులను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ఆయనను స్పీకర్ చైర్ వద్దకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు.
ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన చింతకాయల అయ్యన్న పాత్రుడిని సీఎం అభినందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా ఎన్నిక కావడం హర్షణీయమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో అయ్యన్న పాత్రుడు విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్నను అభినందిస్తూ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 16వ శాసనసభను గత సభలా కాకుండా హుందాగా నడిపించాల్సిన బాధ్యత శాసనసభాపతిపై ఉందని అన్నారు. తిట్టుకోవడం, భౌతిక దాడులకు పాల్పడడం గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగాయని, అలాంటివి మరలా పునరావృతం కాకుండా ప్రతి సభ్యుడు గౌరవంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అనేక మందిపై కేసులు పెట్టి వేధించిందని, అలాంటి వాటికి ఎన్డీఏ ప్రభుత్వం దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది. ఆ రోజు శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమై ప్రజలు గెలిపించారు, వచ్చాను. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని అభినందిస్తూ ప్రసంగించారు. ఇప్పటి వరకు తన ప్రత్యర్థులపై వాడివేడి మాటలు విన్నామని, ఇక నుంచి అవి వినబడవంటూ చమత్కరించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపేలా సభను నిర్వహించాల్సిన బాధ్యత సభాపతిపై ఉందని అన్నారు. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీకు శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం.
కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి మహోత్సవం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది పట్టణ టీడీపీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.